హలో సోదరీమణులారా, ఈరోజు మనం బిగ్ బాస్లోకి వెళ్ళబోయే సెలబ్రిటీ 10 మంది కంటెస్టెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో ఒక ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇందులో భాగంగా బీబీ టీం ఎలా ప్లాన్ చేసుకుందంటే, మన కామనర్స్ నుంచి బాయ్స్ని ఎక్కువ, గర్ల్స్ని తక్కువగా తీసుకుంటారు. అలాగే ఇందులో భాగంగా బాయ్స్ని తక్కువ, సెలబ్రిటీస్ నుంచి బాయ్స్ని తక్కువ, గర్ల్స్ని ఎక్కువగా తీసుకునేలాగా ప్లాన్ చేస్తారు. ఒక ముగ్గురు అమ్మాయిల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వాళ్ళ ముగ్గురులో ఒకరు మాత్రమే కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముఖ్యంగా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరందరూ ఒకసారి నా వీడియోకి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత వీడియో నచ్చితే మీరు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మ్యాటర్లోకి వస్తే, మన థంబ్నెయిల్లో సెలబ్రిటీ 10 మంది కంటెస్టెంట్స్ గురించి ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి వాళ్ళ 10 మంది ఎవరో చూడవచ్చు. ఇందులో భాగంగా ఫస్ట్ సీరియల్ యాక్టర్ బర్నీ. ఇతను చాలా సీరియల్స్లో చేశాడు. అలాగే కొన్ని మూవీస్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. తను ఇప్పుడు అంత పెద్దగా ఫేమ్లో లేడు. ఆ ఫేమ్ని అతను పొందాలని బిగ్ బాస్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ రామ్ రాథోడ్. ఇతను ఒక ఫోక్ సింగర్, తెలంగాణ ఫోక్ సింగర్. ముఖ్యంగా వాళ్ళ రీసెంట్గా రిలీజ్ అయిన రాను ముంబైకి రాను అనే సాంగ్ నుంచి మంచిగా ఫేమస్ అయ్యాడు. అలాగే ఆ సాంగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సాంగ్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో, అలాగే ప్రపంచం మొత్తం కూడా ఖ్యాతిని సంపాదించింది. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో ఈ సాంగ్కి మంచి క్రేజింగ్ ఉంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఈ సాంగ్కి చాలామంది అభిమానులు ఉండాలి. ఇతను కూడా తన అదృష్టాన్ని బీబీ హౌస్లో పరీక్షించుకోవాలని చూస్తున్నాడని తెలుస్తుంది. ఇతను కూడా కన్ఫామ్ అయ్యాడు. తర్వాత మూడో పర్సన్ ఇమానియల్ గురించి మనందరికీ తెలిసిందే కదా. జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీ, అలాగే రీసెంట్గా జరిగిన కుక్కు విత్ జాతిరత్నాల షోలో కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇతను వస్తే షోకి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది. తన కామెడీ కూడా బాగానే ఉంటుంది. అలాగే కొంచెం సీరియస్నెస్ కూడా అతనిలో ఉందని మనం కుక్కు విత్ జాతిరత్నాల షోలో చూడటం జరిగింది. అతను కూడా ఈ షో ద్వారా అతనికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాం. ఇంకా నాలుగో పర్సన్ వచ్చేది సుమన్ శెట్టి అంటే అందరికీ తెలిసిందే కదా. బొద్దుగా ఉంటాడు. చిత్ర మూవీలో యాక్ట్ చేశాడు. అలాగే తర్వాత కూడా కొన్ని మూవీస్లో చేశాడు. తర్వాత అతను బరువు భయంకరంగా ఇంక్రీజ్ అవ్వడం వల్ల అతని లుక్ మారిపోయి అవకాశాలు తగ్గినాయని భావించవచ్చు. తను మళ్ళీ ఫామ్లోకి రావాలని, తన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తి ముందుకు సర్వైవ్ అవుతారో లేదో కాలమే నిర్ణయించాలి. ఇతను కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక 4 జెంట్స్ అయిపోయారు. ఇంకా లేడీస్ విషయంలోకి వస్తే ఆశా షాని. తను కొన్ని మూవీస్లో చేసింది. ముఖ్యంగా లక్స్ పాప సాంగ్లో బాలకృష్ణ గారితో నటించి తర్వాత ఎక్కువ అవకాశాలు రాలేదు. తను కూడా సెకండ్ ఆర్ థర్డ్ టైప్ హీరోయిన్. కొన్ని A+ గ్రేడు వెబ్ సిరీస్, మూవీస్ కూడా చేసింది. కానీ తన కెరీర్ అంతా గ్రోత్ అవ్వలేదు. ఇంకా రెండవ లేడీస్ విషయానికి వస్తే రిచు చౌదరి. చాలా సీజన్ నుంచి వస్తున్నా అన్నది. కొన్ని సీజన్స్ నుంచి తన ఇండస్ట్రీలోనే ఏరే వాళ్ళు రావడం వల్ల తను వెనకబడిపోయింది. ఈ సీజన్ కన్ఫామ్ అయింది. తను కూడా ఇప్పుడు జరిగిన కుక్కు విత్ జాతిరత్నాల షోలో కూడా పర్లేదు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసింది. అలాగే తన గ్లామర్ కూడా షోకి క్రేజ్ చేస్తుంది. అలాగే తనకు కూడా మైలేజ్ వస్తుందని కోరుకుంటుంది. నెక్స్ట్ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మంచి ఎక్స్ప్రెషన్తో మంచిగా డ్యాన్స్ వేస్తుంది. తను గ్రాఫ్ కూడా పీక్స్లోనే ఉంది. తన క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాం. తను ఎలా ఉంటుందో ఈ షో ద్వారా తెలుసుకోవచ్చు. తనకి
ప్రీ ఇమేజ్తోనే హౌస్లోకి ఎంటర్ అవుతుంది. తను కూడా ఎక్కువ వారాలు ఉండే విధంగానే అనుకుందాం. చూద్దాం హౌస్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. తర్వాత 4వ పర్సన్ వచ్చి సంజన గారు. తను బుజ్జిగాడు అనే మూవీలో సెకండ్ హీరోయిన్గా చేసింది. అలాగే కొన్ని చిన్న చిన్న మూవీస్లో చేసింది. తర్వాత స్వర్ణ ఖడ్గం అని తెలుగులో ఒక సీరియల్ వచ్చేది ఈటీవీలో. అందులో కూడా తను విలన్ క్యారెక్టర్ ఉన్న మహారాణిగా పోషించింది. అందులో కూడా మంచి పేరే వచ్చింది. తర్వాత ఈ మధ్య చిన్నగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ వచ్చేకుంది. అదే జానీ మాస్టర్ విషయంలో ఎలిగేషన్ చేసిన శ్రేష్ఠి వర్మ. తనకి ఆల్రెడీ బయట 50% నెగిటివ్గా 50% పాజిటివ్ టాక్తోనే వస్తుంది. తను ఈ షోలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. అందరూ తన పైన డేగ కన్నుతో చూస్తారు. తను ఏ చిన్న మిస్టేక్ చేసినా మెంబర్స్ రెడీగా ఉంటారు. అలాగే ఏ చిన్న విషయం మంచి పనిగా చేసినా దాన్ని కూడా అంతే హైలైట్ చేస్తారు. ఈమె కూడా ఎక్కువ వారాలు హౌస్లోకే ఉండే విధంగా కనిపిస్తుంది. అలాగే ఈ షో ద్వారా తనకి ఉన్న నెగిటివ్ వారు పాజిటివ్ అమాంతం పెరిగిపోతుంది. నెగిటివ్ అయితే భయంకరంగా నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తే భయంకరంగా పాజిటివ్ వస్తుంది. ఇంకా 6వ కాంటెస్టెంట్ వచ్చేకుంది. ముందుగా వీడియోలో చెప్పినట్టు ముగ్గురు మధ్య పోటీ ఉంది. అందులో తనూజ సీరియల్ యాక్టర్, అలాగే కుక్కు విత్ జాతిరత్నంలో కూడా పార్టిసిపేట్ చేసింది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ అమ్మాయి కూడా కన్నడ పిల్ల. సో కన్నడ వాళ్ళు మీద కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి తనకి షో ఎలా ప్లస్ అవుతుందో చూద్దాం. తర్వాత అలేక చిట్టి పికల్స్ నుంచి చిన్న చెల్లి రమ్య మోక్ష. తను గ్లామర్ పరంగా ఫిజిక్స్ పరంగా బాగానే ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ భయంకరమైన నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ నుంచి వాళ్ళు ఎలా పుంజుకొని షోలో సర్వైవ్ అయ్యిద్దో చూద్దాం. తర్వాత 3వ పర్సన్ వచ్చి ఉంది అలీ గారి భార్య జుబేద్ అలీ. తను రావటం 60%, 100% అని మనం గ్యారెంటీ చెప్పలేం. కానీ వీళ్ళ ముగ్గురులో మాత్రం ఒక పర్సన్ వచ్చే విధంగా ఉంది. అలాగే బీబీ పరీక్ష నుంచి 5 అని 6 అని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో 5 అయితే 3 కంపంగా అబ్బాయిలు ఉంటారు, 2 గర్ల్స్ ఉంటారు. గర్ల్స్లో ముఖ్యంగా శ్రీజ, ఇంకో పర్సన్ వచ్చేకుంది దివ్య 6, ప్రియాల్లో లేదంటే మేనేజ్మెంట్ కోటా కింద అనుసరత్నం. వీళ్ళ 4లోనే 2 సెలెక్ట్ అయ్యే విధంగా ఉంది. బాయ్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, హరిత హరీష్, ఇంకా 3వ పర్సన్ మర్యాద మనీషారు, డేమన్ పవన్. ఇలా 7 మందిలోనే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ అమ్మాయిల్లో 4 మధ్య 2, అబ్బాయిల్లో 5, 4లో 3 వచ్చే అవకాశం ఉంది. పోటీ ఈ 8 మందిలోనే ఉంది. చూద్దాం. మనకు రేపటితో ఎవరెవరు షోలో అడుగు పెట్టబోతున్నారో ఫైనల్ ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇలాగే బిగ్ బాస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి చూస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ బై.